నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. సుప్రీంకోర్టు ఈ పార్టీ ఫిరాయింపులపైన ఆదేశం ఇవ్వడంతో గడ్డం స్పీకర్ గారు నిర్ణయం తీసుకోమంటే సరే అని ఆయన గారు ఒప్పుకున్నారు. మరుసటి రోజున ఇంటర్వ్యూ చేస్తే స్పీకర్ గడ్డం గారు ఒక మాట చెప్పారు. ఈ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే పైన మా పార్టీ వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళు ఉన్నా ఒకటే ఊసిపోయిన ఒకటే ఆయన చెప్పారు. ఇటు టీఆర్ఎస్ పార్టీ సైడ్ వస్తే సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసి వెళ్ళిపోండి చెప్పగానే ఆయన ఒక టీవీ9 రిపోర్ట్ అడిగిలు, మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు సార్ అని అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసా? అది విన్న తర్వాత మనం ఒక మంచి కార్యక్రమం పెట్టుకుందాం. ఈ ముచ్చండి ఒకసారి వినండి. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ఈయన చెప్పిన ముచ్చట తగ్గట్టుగానే నాకు వసే రావులమ్మ సినిమాలో ఒక పాట గుర్తొచ్చింది. ఒక్కసారి ఈయన సిచ్యువేషన్కి తగ్గట్టుగానే ప్లే చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక రామ సక్కని తల్లి రావులమ్మో రావులమ్మ రాయోలే కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా. రామ సక్కని తల్లి రావులమ్మో రావులమ్మ. మొన్నటిదాకా బీఆర్ఎస్ వాళ్ళు ఎంత అవినీతికి పాల్పడ్డారు, ఎంత అక్రమాలకు పాల్పడ్డారు మనమంతా చూసిందే. ఆ బీఆర్ఎస్ పార్టీని ఎవరో తొక్కాల్సిన అవసరం లేదు, ప్రజలే తొక్కేస్తారు అనుకుంటూ కడియం శ్రీహరి గారు మామూలుగా మాట్లాడలేదు. అది పోను ఇంకోటి వినే ప్రయత్నం చేద్దాం. మొదలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దా మా పార్టీలోకి రా, నీకు మంత్రి పదవి ఇచ్చేస్తా. మంత్రి పదవికి ఆశపడి కాని పార్టీకి వెళ్ళి తన సొంత నియోజకవర్గంలో ఆ పార్టీ మాకు వద్దు, అందులో నిలబడి ఏ నాయకుడు కూడా మాకు వద్దు అనుకుని బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డ కడియం శ్రీహరి గారికి స్టేషన్ కనుపూర్ ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఇగో ఇట్లనే రామ సక్కరి తల్లి రావులమ్మో అనే పాట వేసుకోవాల్సి వచ్చింది పరిస్థితి. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారని అడిగితే ఆ పార్టీలో నేను బాధ్యతగా ఈ పార్టీలో ఉన్నా అని చెప్పే ధైర్యం లేకుండా పోయింది, అనే స్వేచ్ఛ లేకుండా పోయింది. అటు కాంగ్రెస్ వాళ్ళు చీకొట్టే, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఇటు మా సైడ్ వస్తే మాత్రం ముక్కు నేలకు రాసి మళ్ళీ తిరిగి పంపిస్తామని కూడా చెప్పేసరికి అటు కాకుండా అయిపోయింది పరిస్థితి. ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అయిన బ్యాచ్ వాళ్ళను కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు చూస్తే అసంతృప్తికి గురయ్యి వాళ్ళని చూస్తే ఎక్కడో కాలే విధంగా ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. వెంకటరెడ్డి కోమటిరెడ్డి వాళ్ళు మా పార్టీలే కాదన్నారు. నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్ గడ్డం గారేమో వాళ్ళతో మాకు సంబంధమే లేదన్నాడు. అంటే దీనికి తగ్గట్టు బై ఎలక్షన్లు రాబోతున్నాయి. బై ఎలక్షన్లు వచ్చినా రాకపోయినా వీళ్ళ పరిస్థితి ఏంది, ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? అందులోనూ కడియం శ్రీహరి అయితే నిజానికి ఎక్కడో కాలినట్టుంది సార్ గారికి. మాట కూడా చక్కగా రావడం లేదు. ఈ పాట ఆయన కోసమే డెడికేట్ చేయడానికి నేను ఈ విధంగా ప్లే చేస్తామని ఇంకోసారి కూడా వినుకునే ప్రయత్నం మనం చేయాలి. ధర్మాత్ముడు ఈరోజు ఎటు దిక్కు లేకుండా రాజకీయ భవిష్యత్తును సవాల్ చేస్తాడని ఎవ్వరు కూడా ఊహించలే. ఆ రోజుల బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేరే పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి మేము బాజాప్తగా తెలంగాణ వాళ్ళం, బాజాప్తగా మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళం అనుకుంటూ ధైర్యంతో దమ్ములతోటి ఆ రోజుల్లో చెప్పుకున్నారు. ఈరోజు కడియం శ్రీహరి గారికి అట్లీస్ట్ నేను కాంగ్రెస్ పార్టీ నాది అని చెప్పే ధైర్యం లేకుండా పోయింది, దమ్ము లేకుండా పోయింది. ఈరోజు ఏదో లోపల గది కూడా ఒక్కసారి ప్లే చేసుకునే ప్రయత్నం చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. సారు మాట్లాడు, ఈ ఓసేరవలమ్మ పాట పాడు అని ఒకటే మంచిగా ఉంది. చూడండి. ఇక ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నారు. సరిపోయింది. ఇక నిజంగా ఈ పాట మాత్రం ఈ హోల్ ఆ 10 మంది జంపింగ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 100% బరాబర్ సూట్ అవుతుంది. అంతేనే కాదా? బుద్ధిగారిచ్చి మా పార్టీలోకి రండి అంటే ఉరికి పోయారు. ఆ దిక్కుమాల 2-3 సీట్లు ఎక్స్ట్రా గెలిచారు తప్ప పెద్దగా ఏం చేయాల. అందులో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే పోయి ఆడ వాళ్ళకు ప్రాణం పోసినట్టు అయింది. వాళ్ళ పరిస్థితి ఇదే. నెత్తి మీద నూరి జామ పండు ఇస్తే మహారాజు అనుకున్నా ఇప్పుడు ఏం చేయలేక దిక్కు తోచని పరిస్థితి. వినండి, ఇంత మంచిగా ఉంటుంది. నిజానికి ఏం చెప్పాలో ఏందో కానీ ఏం చేయలేక, ఎటు ఒరగలేక, ఎటు ముందుకు పోలేక సతమతం అవుతా ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన దెబ్బకి, కాంగ్రెస్ పార్టీ కొట్టిన దెబ్బకి అందులో ఉన్న మంత్రులు, ఇందులో ఉన్న ఎమ్మెల్యేలు అందరు కలిసి చెప్పే ముచ్చట్లకి ఈరోజు సుప్రీంకోర్టు మీరు నిర్ణయం తీసుకోమని స్పీకర్ గారికి చెప్పినా ఆయన నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా ఒకటే చెప్తున్నా, చీకొట్టిన కాంగ్రెస్, వద్దన్న బీఆర్ఎస్, మరి మన బతికేం కావాలా ఎటు అర్థం కాక విచిత్రమైన స్టేజ్లో ఈరోజు కడియం శ్రీహరి ఉన్నాడంటే భలే నవ్వుతా ఉంది. అందులో ఎవరి గురించి మాట్లాడద్దు, కడియం శ్రీహరి గురించే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక ప్రెస్ మీట్ పెడతారు. సార్ మీరు ఎందుకు వెళ్ళిరు సార్, కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు వెళ్ళిరు? కేసీఆర్ గారు మీకు గొప్ప పదవులు ఇచ్చిర్రు, అన్ని అయినా కూడా మీరు దాన్ని ఆపుకోలేదు, నిలుపుకోలేదు, దేన్ని కూడా చక్కగా దిద్దుకోలేదు అంటే మాట్లాడుతుండే అప్పుడు లేదు నేను స్టేషన్ కనుపూర్ని అభివృద్ధి చేయడానికి అక్కడ 2-3 ఎయిర్పోర్ట్లు తేవాలి, ఐటీ కంపెనీలు తేవాలి, హుస్సేన్ సాగర్ని ఆడ నిర్మించాలి, దానికోసం నేను కాంగ్రెస్లోకి పోయినా అనుకుంటూ తొడలు లేకపోయినా తొడల మీద కొట్టి, కండలు లేకపోయినా కండల మీద కొట్టి, మీసాలు లేకున్నా మీసాలు తిప్పిండు మన కడియం శ్రీహరి గారు. కానీ ఈరోజు చూస్తే దిక్కు మాలిన బతుకు ఎటెటు పోతుంది అనుకుంటే చూద్దాం. ఎట్లా అంటే 40 ఏళ్ల రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా అన్ని రాజకీయాల్లో 40 ఏళ్ల రాజకీయ భవిష్యత్తును ఆయన చవి చూశాడు. 40 ఏళ్ల రాజకీయాన్ని ఆయన చవి చూశాడు. అయినా కూడా ఇప్పుడు ఫలానా పార్టీ అని చెప్పుకోలేని దుస్థితి వచ్చింది. ఇది నా పార్టీ, ఇది నా సొత్తు, ఇది నా జెండా, ప్రజలు నమ్మి ఇచ్చిన నాకు ఏకైక క్యాడర్ అనుకుంటూ ఈరోజు ఈ 40 ఏళ్ల చరిత్రల రాజకీయ నాయకుడు అటు కాకుండా రోడ్డు మీద కంకర్ రాయలేక ఖడక్ 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 అనుకుంటా సప్పులు లెక్క వెళ్ళిపోయిన వ్యవహారం. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అంటే అర్థమైపోవాలి. ఇప్పుడే కేసీఆర్ గారు ఇతనికి ప్రాణం పోశారు, రాజకీయంగా ఇతని భవిష్యత్తును ముందు నడిపించాడు. అలా కూడా ఈరోజు నా ఫలానా పార్టీ అని చెప్పుకునే దమ్ము కూడా లేకుండా తయారైపోయారు ఈరోజు మన కడియం శ్రీహరి గారు. సార్ గారు దేనికి వెళ్ళిళ్ళు కాంగ్రెస్ పార్టీలా? స్టేషన్ గన్పూర్లో ఫ్లైఓవర్లు, ఔటర్ రింగ్ రోడ్లు, నక్లెస్ రోడ్లు, చార్మినారు, హుస్సేన్ సాగర్ నీడ తీద్దాం అనుకున్నాడు, కొత్త సెక్రటరియట్ ఆఫీస్ ఈయననే కట్టాలనుకున్నాడు, గొప్ప గొప్ప కాళేశ్వరం ప్రాజెక్టులు అక్కడ అభివృద్ధి కోసమైన కాంగ్రెస్కి వెళ్ళిండు. కానీ అంతా వ్యవహారం చూసుకుంటే ఒసే రావులమ్మ పాట లెక్క అయిపోయింది కడియం శ్రీహరి గారి యొక్క పరిస్థితి.